హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసినవి. ఇవన్నీ ఒకే కస్టమర్వి. మన ఫిట్టింగ్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనేసి ఇన్ని బ్లౌజెస్ మనకు స్టిచ్చింగ్కి ఇచ్చారు. అలా అనేసి మనం స్టిచ్చింగ్ మాత్రం నీట్గా చేయకుండా ఊరుకోకూడదు. మనం ఎన్ని బ్లౌజెస్ ఉన్నా మనం ఒకటే ఫిట్టింగ్ ఇవ్వాలి. ఈ బ్లౌజ్ పీసెస్ని మీతో షేర్ చేసుకున్నాను కదా. ఫైనల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీటి లుక్ ఎలా ఉన్నాయో ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను. చూడండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎంత బాగున్నాయి. బ్లౌజెస్ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. కాటన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ. మీకు కూడా బ్లౌజెస్ పైన అవగాహన ఉంటుందనేసి డిజైన్స్ కోసం మీకు ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. చూడండి, అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఇవి అన్నీ కాటన్వే. ఈ అక్క చాలా ప్రాంప్ట్గా ఉంటుంది. ఎప్పుడు నా దగ్గర ఇస్తుంది నా కస్టమర్ని, కానీ నేను అక్కనే అంటాను. అలానే అలవాటైపోయింది. చూడండి, మన ఫినిషింగ్ వాళ్ళకి బాగా నచ్చేసి ఇన్ని బ్లౌజెస్ మన మీద నమ్మకం పెట్టుకొని మరి మనకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, ఫైనల్గా అయితే ఇవన్నీ ఇలా స్టిచ్ చేసాం కదా. లోపల ఫినిషింగ్ ఎలా ఉందో ఒక బ్లౌజ్ తీసి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ సైడ్స్కి ఇలా జిగ్జాగ్ చేస్తానండి తప్పకుండా నేను. చూడండి, మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇగో ఇలా హ్యాండ్స్ దగ్గర ఇక్కడ మళ్ళీ స్టిచ్చెస్ కూడా మనకు చూడండి లైన్స్, స్కేల్తో లైన్ ఎలా ఉందో అలా వచ్చేసింది కదా. మళ్ళీ మనం షేప్ బెల్ట్ కూడా కనిపించకుండా స్టిచ్ చేస్తాం చూడండి. కాజాలు కూడా ఇలా మనం చేతిపైనే వేస్తామండి. చూడండి, ఇలా బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఏ కస్టమర్ అయినా ఎందుకు నచ్చకుంటుంటుందండి? తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి మనం ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసినా కానీ కస్టమర్ నచ్చేట్టుగా చేయాలి. మనకు నచ్చినట్టుగా కాదు, కస్టమర్కి నచ్చినట్టుగా మనం ఫినిషింగ్ ఇస్తే మన కస్టమర్స్ ఎప్పుడు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. మనం ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా డిఫరెంట్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.